ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే ఈ యొక్క శిలాపురుషునిలాగానే చిత్రమందలి మనుజునిలాగానే ఏ కోరిక ఏ ఇచ్చ కూడా ఉదయించకుండా స్థితి కలిగి ఉండడం ఏదైతే ఉంటుందో అదే సర్వోత్తమమైనటువంటి సద్రూప ఆత్మపదము అని కదా చెప్పబడింది. రామా, ఈ జగత్తుని తలంచడం అనేటువంటిది జగద్భ్రాంతి. తలంపకపోవడమే కదా సర్వభ్రమ కూడా నశించిపోవడము. ఆ తలంచడము తలంచకపోవడము రెండు కూడా స్మృతి మరి గుర్తుంచుకోవడం మరిచిపోవడం లాగానే నీ యొక్క అధీనమునందే స్మృతి అస్మృతులలాగానే నీ యొక్క అధీనమునందే ఉన్నది. ఎవనికైతే ప్రస్తుతమైనటువంటి వ్యవహార కర్మలయందు కొయ్య మనుష్యునికి మాదిరే కోరిక కానీ వ్యాకులతో రహితమైనటువంటి చలనము కలిగి ఉంటుందో, కోరిక నశించిపోయి ఉంటుంది, వ్యాకులత్వము బాధ కూడా నశించిపోయి ఉన్నటువంటి చలనము కలిగి ఉంటుందో అతడే విశ్రాంతి చిత్తుడైనటువంటి మౌని అవుతాడు కదా. ఎవనికైతే హృదయమున ప్రపంచము రుచించకుండా ఉంటుందో, ఇంకా కూడా దృశ్యరహితమైనటువంటి దృశ్యమే కానటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మే రుచిస్తుందో అతడే బాహ్యమునందు కానీ ఆభ్యంతరమునందు కానీ శాంతి గలవాడు అవుతాడు. ఇంకా కూడా అతడే సంసార సాగరాన్ని లెస్సగా దాటివేసిన వాడు కూడా అవుతాడు. అలాగే స్పృశింపదగినటువంటి యథాప్రాప్తములైన పదార్థాలను ఏ పదార్థాన్ని తాకటానికి యోగ్యంగా ఉంటుందో ఆ పదార్థాలు యథాప్రాప్తమైన మనకు ప్రాప్తమున్నటువంటివి మన ఎదురుగ్గా వచ్చినటువంటి పదార్థాలను ఏ విధంగా మనం వాటిని తాకుతాము అంటే మన నివాస గృహం ఉన్నది, దానిలో ఎటువంటి బాధను పొందాం కదా, బాధను వదిలివేస్తాం కదా ఇంటికి వచ్చినప్పుడు. అలాగనే ఇచ్ఛారహితముగా ఎటువంటి కోరికలు కూడా లేక ఉన్నా వదిలివేసి మనసు అనేటువంటిది ఉదయించకుండా మనోరహితముగా ఈ వాసన విరహితమైనటువంటి కోరికలు లేనటువంటి నశించిపోయినటువంటి స్పర్శను అంటే ఆ వస్తువులను స్పృశించుము. అంతేకాదు యథాప్రాప్తములైనటువంటి రస సమూహాలను ఏ యొక్క పదార్థాలు అయితే ఉంటాయో రుచికరమైనటువంటి పదార్థాలు అవి పక్వం చేసే సమయంలో గరిట్లాగానే ఇచ్చగా కోరిక లేకుండా భయము లేకుండా దాని పట్ల ఏమాత్రము అభిలాష కూడా లేకుండా ఏషణావర్జితమై అంటే భార్య పట్ల కానీ మరి ఏషణ అంటే ధారేషణ పుత్రేషణ ధనేషణ అనేటువంటి ఏషణాత్రయము అనేటువంటిది మూటిని కూడా వదిలివేసినట్లుగానే ఆస్వాదించు, దానిని ఆ విధంగా రుచి చూడు అని చెబుతూ, అంతేకాదు యథాప్రాప్తములైనటువంటి రూప సమూహాలను కూడా ఒకవేళ నీ ఎదురుగ్గా ఏవైనా చూడడానికి యోగ్యమైనటువంటి రూపాలు వాటితో కూడినటువంటి సమూహాలు నీకు వచ్చినవి, ఆ వాటిని ఎలా చూస్తావు నువ్వు అంటే చిత్రంలో వేయబడినటువంటి మనుజుని యొక్క బొమ్మలో మరి అంటే చిత్రము అంటే బొమ్మలో ఉన్నటువంటి మనుజుని యొక్క నేత్రంలాగానే ఆ మనుజుని నేత్రానికి బొమ్మ నేత్రానికి ఇచ్చ అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అలాగే అది ఇచ్ఛారహితముగా కోరిక లేకుండా ఎలా ఉంటుందో, వాసనను వదిలివేసి ఎలా ఉంటుందో అలాగే నీవు కూడా అభిమానము లేకుండా దానిని అలాగే చూస్తూ ఉండు అని చెబుతూ, జిగ్రంథ్యాం గంధపుష్పాణి విగతేచ్ఛామ వాసనం స్పందబంధోపలగ్నాని త్యాగాయ వనవాతవత్. అలాగనే వాసన ఇచ్ఛ మొదలైనటువంటివన్నీ కూడా నశించిపోయి ఈ ముక్కు అంటే ఘ్రాణేంద్రియము ద్వారా సంలగ్న
సంలగ్నములైనటువంటి యథాప్రాప్తములైనటువంటి పుష్పాల యొక్క కానీ పదార్థాల యొక్క కానీ సుగంధాలను మరి పీల్చడము, త్యాగం కొరకు వనవాయువులాగానే. ఇప్పుడు వనవాయువు అడవిలో గాలి ఏం చేస్తుంది, ఒక మంచి వాసన కానీ చెడు వాసన కానీ పీల్చి కొంత దూరం తీసుకెళ్ళి వదిలివేస్తుంది. అలాగే దానిని వదిలివేయటం కొరకే వనవాయువులాగానే నీవు ఘ్రాణేంద్రియాల చేత, ముక్కు అనేటువంటి ఇంద్రియం చేత ఆ యొక్క వాసనను గ్రహించు. అంతేకాని వాటి పట్ల నీవు రాగము కలిగి ఉండడానికి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎలాగంటే ఘ్రాణేంద్రియ సంలగ్నములైనటువంటి ఈ ముక్కు అనబడేటువంటి దానికి సంలగ్నములైనటువంటి యథాప్రాప్తములైన గంధం అంటే సుగంధభరితమైనటువంటి పుష్పాల వాసన కానీ సుగంధాలు కానీ వీటిని ఎలా తీసుకుని వెళ్తుంది అంటే వాటిని వదిలివేయటానికే ఆ యొక్క మరి గాలి ఏం చేస్తుంది, ఆ వాసనలను దూరంగా తీసుకెళ్ళి వదిలివేస్తుంది. అలాగే నీవు కూడా యథాప్రాప్తమైనటువంటి ముక్కుకు దొరికినటువంటి విషయాలను రాగబద్ధంగా కాకుండా వాసనారహితంగా వాసన చూడు. ఎలా వాయువు గనక ఆ యొక్క వాసనలను గ్రహించి కొంత దూరం తీసుకెళ్ళి వదిలివేసినట్లుగానే నీవు కూడా విరాగముతో రాగం లేకుండా మరి గ్రహించు అని చెబుతూ, ఇతి చేద్విరసత్వేన బోధయిత్వా చికిత్సతాః నభోగరోగా తద్వచ్చ శాంత్యై నాస్తి కథైవచ. ఈ ప్రకారంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటి యొక్క విషయాదుల యందు కూడా నిస్సారత్వము చేత మనస్సుకు బోధించడం ద్వారా భోగాలను రోగాలకు భోగములు అనబడేటువంటి రోగాలకు చికిత్స కనుక చేయనట్లయితే ఇంకా జీవునికి శాంతిని గురించినటువంటి వార్త ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ఎలాగంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బాహ్యేంద్రియాలు. ఇవి కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు. వాటికి విషయాదులు ఏంటి అంటే, ఇప్పుడు వాక్కు అంటే అదేం చేస్తుంది, ఎప్పుడూ కూడా ఈ కర్మేంద్రియాల యొక్క విషయాదులు ఏమిటి అంటే నోరు ఎప్పుడూ కూడా వచిస్తూ ఉంటుంది. ఈ కర్మేంద్రియాల యొక్క విషయాలు వచనము, దానము, గమనము, ఆనందము, విసర్జనము. నోటి చేత మాట్లాడుతూ ఉంటాం, చేతుల చేత పాణి అన్నప్పుడు చేతులు, ఈ చేతులతోటి ఆదాన ప్రధానాలు ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఇప్పుడు వాక్కు, పాణి, పాదాలు అన్నప్పుడు కాళ్ళు, ఈ కాళ్ళేంటి ఎప్పుడు గమనాగమనాలు చేస్తూ ఉంటాయి. అంతేకాదు పాయువు మరి అనేటువంటిది విసర్జనం అనేటువంటిది విషయాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు గుహ్యము అనేటువంటి దాని ద్వారా ఆనందాన్ని కలిగి ఉంటుంది. అంటే వాక్కు, నోరు, చేతులు, కాళ్ళు, గుహ్యము, పాయువు అనేటువంటివి ఈ మలమూత్ర విసర్జక అవయవాలు అనేటువంటిది. నోరు మాట్లాడితే, చేతులు ఇచ్చిపుచ్చుకుంటే, కాళ్ళు కదులుతూ నడుస్తూ ఉంటే ఈ యొక్క గుహ్య రూపము అయినటువంటిది ఆనందాన్ని కలిగి ఉంటే, పాయువు విసర్జన అనేటువంటి విషయాన్ని కలిగి ఉంటుంది. అందుకే జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, ఘ్రాణము. అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటివి ఏంటది, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటివి జ్ఞానేంద్రియ విషయాలు. ఈ జ్ఞానేంద్రియ విషయాలకి చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది, మరి చర్మం ద్వారా స్పర్శను గుర్తిస్తుంది, కన్ను ద్వారా రూపాన్ని గుర్తిస్తుంది, నాలుక ద్వారా రుచిని గ్రహిస్తుంది, ఘ్రాణము అంటే ముక్కు ద్వారా గంధాన్ని గుర్తిస్తుంది, వాసనను గుర్తిస్తుంది. అంటే ఈ యొక్క
శబ్దస్పర్శ రూపరసగంధాదులు దేనికి విషయాదులై ఉన్నాయి? శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి వానికి విషయాలు అయి ఉన్నాయి. వీటి యొక్క విషయాలు అంటే ఇప్పుడు కర్మేంద్రియాలతో అనుభవించిన, జ్ఞానేంద్రియాలతో అనుభవించిన అవి శాశ్వతమైనటువంటి పటుత్వాన్ని కలిగిస్తూ ఉన్నవా? వెంటనే ఆ యొక్క విషయాల యందు నిస్సారత్వము, మరొక వెంటనే మళ్ళీ కావాలనిపిస్తుంది. ఈ విధంగా దాని యొక్క నిస్సారత్వము, స్థిరత్వము లేని కారణాన్ని మనసుకు బోధించాలి. అలా బోధించడం ద్వారా ఏమవుతుంది? వాడు అనుభవించాలి అనేటువంటి భోగములు అనబడేటువంటి సుఖలాలసతో ఉన్నటువంటి భోగాలు అనేవి రోగాలుగానే ఉన్నవి. ఆ రోగాలు అని వాడు తెలియజేయాలి, మనసుకు బోధించాలి. ఆ రోగాలు అని తెలియజేసినప్పుడు ఆ రోగాలకు చికిత్స అనేది చేయాలి. అలా చేయలేదనుకో, ఒకవేళ ఆ కర్మేంద్రియాలకి జరిగినటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులకి, జ్ఞానేంద్రియాలకు కలిగినటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి విషయాదులతోటి కర్మేంద్రియాలు అన్నప్పుడు వాక్కు, పాణి, పాద, గుహ్య పాయువులకి వచనము, దానము, గమనము, ఆనందము, విసర్జనము అనేటువంటి విషయాలతోటి ఈ స్థిరత్వము లేనటువంటివి, ఇవి భోగరూపంలో ఉన్నటువంటి రోగాలే. వీటికి గనక చికిత్స అనేది చేయకపోతే ఇక జీవునికి శాంతి అనేటువంటిది కరువే అవుతుంది. అసలు శాంతి అనేటువంటి మాట కూడా వానికి తెలియదు. అందుకే వాటికి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి వస్తుతతి అస్థిరమైనటువంటిది. ఈ అస్థిరానికి స్థిర పదార్థంతో దానికి ఆసక్తి కలిగించాలి. అదే జ్ఞానబోధ. అది గనక కలిగించకుండా ఇంద్రియాల వెంటబడి పొరుగులెత్తి వాని ప్రకారం వాడు ఆ యొక్క భోగాలను అనుభవిస్తూ పోతే ఇక ఈ భోగాల రూపంలో ఉన్నటువంటి రోగాలకి ఔషధము అనేది ఇవ్వబడకపోతే ఆ జీవునికి శాంతి అనేటువంటిది చేకూరుతుందా? చేకూరదు. ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి కలిసి రాదు. మరి ఆ విధంగా కలిసి రానప్పుడు వాడు బాధతో, నరకంతో, ఆకలితో, మరి కన్ను చూసిన దాన్ని పొందలేకపోయానని, శబ్దం వినబడిన దాన్ని అనుభవించలేకపోయానని, నాలుకతో ఉన్నదాన్ని రుచిని తినలేకపోతున్నానని, ఆ సుగంధభరితమైనటువంటి దానిని స్వాధీనం చేసుకోలేకపోతున్నానని, ఈ విధమైనటువంటి బాధలతోటి వాడు ఎల్లప్పుడూ జీవుడి శాంతిని పొందలేడు. అంతేకాదు, ఇక్కడ కర్మేంద్రియాలతో ఉన్నటువంటి విషయాల ద్వారా కూడా వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మూతి బగిలేలా కొడతారు. అంటే వచనం ఎలా ఉండాలి? ధర్మసమ్మతమైనటువంటి వచనాలనే పలకాలి. నోటికి వచ్చినట్లు ఎవరం మాట్లాడకూడదు. మరి అటువంటి దానివల్ల ఇబ్బందే అవుతుంది. అంతేకాదు, దానము, అపాత్రదానము తాను గ్రహించినా ఇచ్చినా కూడా పాత్రదానము కానటువంటి దాన్ని దుఃఖాలు, ఇబ్బందులే చుట్టుముట్టేస్తాయి. అంతేకాదు, మరి కన్ను చూసిన దానికల్లా, మనసు ప్రేరేపించిన దానికల్లా పరుగులెత్తుకుంటా పోతే ఏమవుతుంది? అనుచితమైన కార్యమే అయితే కాళ్ళు విరగొట్టేస్తారు. ఆ విధంగా గమనాల వల్ల కూడా ఇబ్బందే జరుగుతుంది. అది ఒకటి. అంతేకాదు, ఇక ఈ యొక్క గుహ్య ఆనందం కోసం అనుచితమైనటువంటి, మరి తనది కానటువంటి విషయాల పట్ల కూడా భోగాసక్తిని పెంచుకొని దానిని అనుభవించాలి అనే దాని ద్వారా వాడు అవమానాలు, ఇంకా కూడా రోగాలు తెచ్చుకొని అనేటువంటి విషయాలలో వాడు ఆనందానికి బదులు ఎల్లప్పుడూ దుఃఖాన్నే పొందుతూ ఉంటాడు. తర్వాత తిన్నటువంటి పదార్థాలను విసర్జన చేసేటువంటి అవయవం పాయువు. ఈ విధంగా వచన, దాన, గమన, ఆనంద విసర్జనాలు అనేటువంటి దాని చేత ఈ యొక్క స్థిరత్వం ఎక్కడన్నా ఉన్నదా? అంతా నిస్సారత్వమే ఉన్నది. ఈ యొక్క నిస్సారత్వాన్ని ఎవరికి బోధించాలి? నీవు జ్ఞానేంద్రియాలను ఆశ్రయిస్తున్నావు, మరి ప్రపంచం మీదకి వెళ్ళిపోతున్నావు. కర్మేంద్రియాలని ప్రోత్సహిస్తున్నావు, మళ్ళీ ప్రపంచం మీదకు వెళ్ళిపోతున్నావు. ఈ విధంగా బాధ అనేటువంటిది కలుగుతున్నదే కానీ దీనివల్ల ఈ యొక్క సంసార రోగము అనేది పెరుగుతున్నదే కానీ దీనికి చికిత్స అనేటువంటిది, ఆత్మజ్ఞాన బోధ అనేది చేయబడకపోతే జీవునికి శాంతి అనేది చేకూరుతుందా? లేదు అనేటువంటి విషయాన్ని మనసుకు బోధించాలి. అలా బోధించి ఆ యొక్క భోగాలు అనేటువంటి రోగాలకి గనక ఔషధాన్ని ఇవ్వలేకపోతే ఆ జీవునికి శాంతిని చేకూర్చలేరు కదా. ఎస్ అని చెబుతూ, ఎలాగంటే
ఈ ప్రకారంగానే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క విషయాదులు యందు నిస్సారత్వాన్ని మనసునకు బోధించాలి కదా. భోగాలు అనబడేటువంటి రోగాలు చికిత్స చేయాలి కదా. అలా చేయకపోతే జీవునికి శాంతిని గురించినటువంటి ప్రసంగం ఉన్నదా? అంటే శాంతి అనేటువంటిది ఎప్పటికీ లభించదు అనే కదా అర్థం అని చెబుతూ, యస్వాదయన్ భోగ విషంరతిమేతి దినే దినే సోగ్నౌ స్వమూర్తిం జ్వలితే కక్షమాక్షయం ఉంజతి. ఎవడైతే భోగములు అనేటువంటి విషయాన్ని ఆస్వాదిస్తూ కూడా, అంటే అనుభవయోగ్యములైనటువంటి భోగాలు అనబడేవి ఎలాంటివి? విషముతో సమానమైనవి. కానీ వాడు వాటిని విషముగా భావించడు, ఎంతో అనుభవయోగ్యమైనటువంటి సుఖాలే అని భావిస్తాడు. అలాంటి భోగాలు అనబడే విషయాన్ని రోజు రోజుకి కూడా ఆస్వాదిస్తూ ఉంటాడు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా ఆస్వాదిస్తూనే ఉంటాడు. దినదినము కూడా దాని ద్వారా అనుభవించి ఆశ్రయించి ఆస్వాదించి ప్రసన్నుడవుతూ ఉంటూ ఉంటాడు. అటువంటి వాడు ఎలాంటి వాడంటే, తన దుఃఖాన్ని, తన వెనుకున్నటువంటి కష్టాన్ని, తను పడేటువంటి బాధను వాడు గ్రహించలేడు. ఎలాగంటే, ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అగ్ని యందు తన శరీరముపై నిరంతరం కూడా తృణ సమూహము అంటే గడ్డి పరకలు వేస్తూనే ఉంటాడు. అలా వేసుకున్నటువంటి వాడే ఏ విధంగా తనను తానే గొయ్యిలోకి నెట్టుకుంటున్నాడు. ఇతరులు నెడితే అది వేరు, తనకు తానే పోయి గోతిలో నూతిలో పడుతూ ఉన్నాడు, తనకు తానే అగ్నిమంటల్లో తోచేసుకుంటూ ఉన్నాడు. ఇటువంటివన్నీ కూడా భోగ రూపంలో కనబడేటువంటి విషమే. దానిని ఆస్వాదించి తనను తాను మరిచిపోయి ఆనందంతో దినము కూడా గడిపేటువంటి వాని యొక్క శరీరముపై వాడంతటి వాడే ఎండుగడ్డి పరకలు వేసుకొని ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అగ్ని యందు తన శరీరాన్ని వేసుకున్నటువంటి వాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే ఎవడైతే ప్రతి దినము కూడా భోగాలు అనబడేటువంటి విషయాన్ని ఆనందంతో అనుసరిస్తూ అనుభవిస్తూ ఉన్నాడు, అతడు బాగా మండుతూ ఉన్నటువంటి అగ్ని యందు తనను పడదోసేసుకుని ఇంకా కూడా ఎండుగడ్డి పరకల మొత్తం కూడా తన మీదకి లాగితే ఏమవుతుంది? చక్కగా శరీరంతో సహా మొత్తం కూడా ప్రాజ్వల్యమానంగా మంటలేచి తనపై తానే వేసుకొని తన మంట తనే పెట్టుకున్నట్లుగా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, నిరీచ్ఛత్వం సమాధాన మాహురాగమ భూషణా యథా సామ్యన్ మనోనీత్యం నోపదేశ సతైస్తదా. ఇటువంటి ఇచ్ఛారాహిత్యమే అంటే కోరికలు నశించిపోవడమే సమాధి అని కదా వేదవేత్తలలో శ్రేష్ఠులైనటువంటి వారు పలికారు. అయితే ఎలాగంటే, మనసు కోరికలు నశించిపోవడము చేత, ఇచ్ఛారాహిత్యము చేత శమించు విధంగానే మనసు ఎప్పుడు శమిస్తుంది, ఎప్పుడు శాంతి పడుతుంది అంటే కోరికలు నశించినప్పుడు మాత్రమే మనసు శమిస్తుంది. వేల కొలది ఉపదేశాల చే కూడా శమింపజాలదు, అనేక జ్ఞానబోధల చేత కూడా అది శమించదు. మనసు ఎప్పుడు శమిస్తుంది? కోరికలు నశించిపోతే పూర్తి స్థాయిలో మనసు అనేటువంటిది నశిస్తుంది. అంటే భోగాల మీద ఆశ లేకుండా ఉండడమే కదా సమాధి అని ప్రముఖులు వేదవేత్తలు చెప్పి ఉన్నారు. ఇచ్ఛారాహిత్యము చేత అంటే కోరికలు నశించడము చేతే మనసు ఏ విధంగా అయితే శమనాన్ని పొందుతుందో ఆ విధంగానే వందలాది ఉపదేశాల చే కూడా అది శమింపనేరదు. అంటే మనశ్శాంతికి భోగేచ్ఛా త్యాగమే కదా ముఖ్యోపాయము అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే భోగేచ్ఛ భోగాల పట్ల ఉన్నటువంటి కోరికను పూర్తిగా వదిలివేయమనే కదా తెలియజేయడం అని చెబుతూ, ఈచోదయే యథా దుఃఖమిచ్చా శాంతిర్యథా సుఖం తథాన నరకేనాపి బ్రహ్మలోకేను భూయతే. కోరిక అనేటువంటిది ఉత్పన్నమైనది అనుకో, ఆ కోరిక ఉదయించడము చేత కలిగేటువంటి దుఃఖము నరకమునందు కూడా అనుభవింపబడనటువంటిది అయి ఉంటుంది. ఏ విధంగా అంటే నరకంలో అనేక రకాలైనటువంటి బాధలు అనేటువంటివి ఉంటాయి.
అంతకంటే ఎక్కువ బాధలు కోరిక ఉదయించగానే వానికి కలిగేటువంటి దుఃఖము ఆ నరకం కంటే కూడా చిన్నదే అయి ఉంటుంది. ఇంకా కూడా ఇచ్చ అనేటువంటిది శమించిందనుకో, కోరిక అనేది నశించింది, వానికి ఏ కోరికలు లేవు. ఇక కోరిక నశించడం చేత వాడికి సుఖం కలుగుతుంది. అది ఎటువంటి సుఖము అంటే బ్రహ్మలోకమునందు కూడా వాడు అటువంటి సుఖాన్ని అనుభవించలేడు. అంతా అంటే అసమానమైనటువంటి సుఖాన్ని వాడు అనుభవిస్తాడు అని చెబుతూ, ఎలాగంటే ఇచ్చా కోరిక అంటే కోరిక ఉదయించడం వలన, ఇచ్చ పుట్టడం వలన ఎటువంటి దుఃఖం కలుగుతుందో అటువంటి దుఃఖం నరకమందు కూడా అనుభవించబడదు. అదే కోరిక శమించిపోవడం వల్ల ఎటువంటి సుఖమైతే కలుగుతుందో అటువంటి సుఖము బ్రహ్మలోకమందు కూడా అనుభవించబడదు. అంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆనందం కంటే కూడా కోరిక నశించిపోతే కలిగేటువంటి సుఖమే చాలా హెచ్చుతరంగా ఉంటుంది అని చెబుతూ, ఇచ్చా మాత్రం విదుశ్చిత్తం తచ్చాంతిర్మోక్ష ఉచ్యతే ఏతావంత్యేవ శాస్త్రాన్ని తపాంసి నియమాయమాహ. ఇచ్చా మాత్రమే చిత్తము అని అంటారు. ఏ కోరికైతే కలిగి ఉన్నదో, కోరికుంటే చాలు, కోరిక మాత్రమే అదే చిత్తం. అది చిత్తం యొక్క వృత్తి ఏంటి అంటే కోరికలు కోరడమే. ఇచ్చా మాత్రమే చిత్తమని, ఇచ్చ అంటే కోరిక నశించిపోవడమే మోక్షము అని కదా చెప్పబడి ఉన్నది. ఈ ఇచ్చారాహిత్యమే అంటే ఈ కోరిక అనేటువంటిది నశించిందనుకో, సమస్త శాస్త్రాల యొక్క కూడా, తపస్సుల యొక్క కూడా, మరి యమనియమాదుల యొక్క కూడా తాత్పర్యము దాని యొక్క అర్థము అదే అయ్యున్నది. ఏంటది అన్నప్పుడు, ఎవడైతే కోరికలతో కలిగి ఉంటాడో మరి ఆ కోరిక కలిగినటువంటి స్థితియే చిత్తము. ఆ కోరిక నశించి ఉంటాడో చిత్తరహితమైనటువంటి మోక్షము అని కదా చెప్పబడింది. అంటే ఈ ఇచ్చ అనేటువంటిది నశించిపోయినప్పుడు, ఈ ఇచ్చ పూర్తి స్థాయిలో నశించిపోయినప్పుడు సమస్త శాస్త్రాల యొక్క కానీ, తపస్సుల యొక్క కానీ, యమనియమాదుల యొక్కయు తాత్పర్యమై అయి ఉన్నది. సమస్త శాస్త్రాల యొక్క తపస్సులు చేస్తే ఏది పొందుతారో, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి అనేటువంటివి ఏవైతే అనుసరిస్తూ ఉంటారో వాటి యొక్క తాత్పర్యమే కోరిక లేకుండా ఉండడం, చిత్తము నశింపజేసుకోవడం. కోరిక నశించిందా అదే మోక్షతత్వానికి ప్రధానమైనటువంటి సోపానము అని చెబుతూ, ఇక్కడ యమము అనేటువంటిది 12 అంగాలు కలిగినటువంటిది. అది 12 భాగాలలో 1 అహింస, 2 సత్యము, 3 అస్థేయము, 4 అసంగత్వము, 5 లజ్జ, 6 అసంచయము, 6 అంటే అసంచయము అంటే అవసరానికి మించి ధనాన్ని కూడబెట్టడం, 7 ఆస్తికత్వం, 8 బ్రహ్మచర్యం, 9 మౌనం, 10 స్థిరత్వం, 11 క్షమ, 12 అభయం అనేటువంటివి. ఇవన్నీ కూడా యమములోని భాగాలు. అయితే ఇక్కడ నియమము అనేటువంటివి 12 అంగాలు కలిగి ఉన్నది. 1 శౌచము, 2 జపము, 3 తపము, 4 హోమము, 5 శ్రద్ధ, 6 అతిథి సేవ, 7 భగవతార్చనం, 8 తీర్థయాత్ర, 9 పరోపకార క్రియలు, మరి 10 సంతుష్టి, 11 గురుసేవ, 12 జీవకారుణ్యం. ఈ విధంగా యమముతో నియమముతో ఉన్నటువంటి ఈ 12 అంగాలు, ఈ 10 ఈ యొక్క 12 24 అంగాలతో కూడినటువంటి యమనియమాదులతో సమానమైనటువంటిదే కోరిక లేకుండా ఉండేటువంటి చిత్తము అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే అహింస అన్నప్పుడు యమములోని భాగం మొట్టమొదటిది హింస చేయకుండా ఉండడం, కనీసం మానసికంగానైనా అవతల వారిని బాధ పెట్టకుండా ఉండడం. 2వది సత్యాన్ని తప్పకుండా ఉండడం. 3వది ఆస్తేయము అంటే దొంగతనం లేకుండా ఉండడం.
ఇతరుల వస్తువు పట్ల ఆశ లేకుండా ఉండడం. 4వది దేని పట్ల కూడా సంగం లేకుండా అసంగత్వము కలిగి ఉండడం. 5వది చేయరాని కార్యాల యందు లజ్జపడడం. 6వది అసంచయం అంటే అవసరానికి మించి ధనాన్ని కూడబెట్టడం అనేది చేయకూడదు కదా. 7వది ఆస్తికత్వం అంటే పరబ్రహ్మతత్వంని నమ్మడం. 8వది బ్రహ్మచర్యం బ్రహ్మజ్ఞానమునందు చేరిస్తూ ఉండడం. 9వది మౌనం మననశీలుడే అవడం. 10వది స్థిరత్వం ఏ యొక్క బ్రహ్మతత్వమునందే స్థిరపడి ఉండడం. 11వది క్షమ ప్రతి ఒక్క అంతర్బహిర్వ్యాపకమైనటువంటి ఇష్ట అయిష్ట వస్తు ప్రాప్తి యందు కూడా ఓరిమి కలిగి ఉండడం. 12 అభయం ఏమాత్రము కూడా వైరాగ్యమేవ అభయం అన్నట్లుగానే వాడు విరక్తి తత్వంతో ఎప్పుడైతే కలిగి ఉంటాడో వాడికి భయం లేకుండా ఉంటుంది. ఇదే యమము యొక్క విషయాదులు. అయితే నియమాల యొక్క విషయాదులు 1 శౌచము అది బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుచి కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా గురుదేవుడు బోధించినటువంటి విషయాన్ని గురించి మంత్రాన్ని గురించి జపిస్తూ ఉండాలి. 3వది తపము అంటే తన యొక్క శారీరకమైనటువంటి ఇంద్రియాలను తప్పింపజేయాలి. ఆ విధంగా 4వది హోమము అంటే హోమాలు క్రతువులు ఇటువంటి మంగళకరమైనటువంటి విషయాలన్నీ కూడా చేయడానికి ఉపక్రమించాలి. 5వది ప్రతి ఒక్క మంచి పూజ్యనీయమైనటువంటి ప్రతి ఒక్క కార్యమునందు కూడా గురువుల యందు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. 6 అతిథి సేవ అతిథి అభ్యాగతులు. అతిథి సేవ అంటే అతిథి అంటే మనం పిలిస్తే వచ్చేవాడు, అభ్యాగతి అంటే మనం పిలవకనే వచ్చేవాడు. కాబట్టి అభ్యాగతి నారాయణ సమం అంటే నారాయణునితో సమానమైనటువంటి వాడు అభ్యాగతి. వాడికి లేకనే యాచనకు వచ్చేటువంటి వాడు. అతిథి మన యొక్క ఆహ్వానాన్ని అందుకుని వచ్చేటువంటి వాడు. అటువంటి అతిథి సేవ అభ్యాగతుల సేవ చేయాలి. 7వది భగవంతుని యొక్క అర్చనం. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మే ఈ కనబడుతూ ఉన్నటువంటి ప్రపంచానికి కూడా ఆధారము. ఈ ప్రపంచ స్వరూపము భగవత్ స్వరూపమే అనేటువంటి భగవంతుని యొక్క అర్చనము చేయాలి. ఇంకా కూడా తీర్థయాత్రలు సేవించాలి. ఏది 8వది. 9వది పరోపకార క్రియలు ఇతరులకు ఉపకరించేటువంటి క్రియలు అవతల వారికి సహాయం చేసేటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి. 10వది సంతుష్టి వాడికి దొరికిన దానితోనే సంతుష్టి పడుతూ సంతృప్తితో బ్రతకాలి. ఎప్పుడూ కూడా కోరికలతో విచ్చలవిడిగా విశృంఖలత్వంగా వాడు విస్తరిల్లి విపరీతమైనటువంటి బాధలను పడకుండా వాడు ఎల్లప్పుడూ సంతుష్టితో కూడి ఉండాలి. అది 11 అంటే వాడు మరి ఇటువంటి సద్గుణాలు కలిగి ఉన్నాడు అంటే గురుసేవ చేసి ఉంటాడు. ఆ గురుసేవ యందు వాడు ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసమే గురువుని యొక్క సన్నిధానాన్ని చేరాలి. అటువంటి గురుసేవ అనేటువంటిది ఏ యొక్క శాస్త్ర ప్రకారం విధించబడిందో ఆ ప్రకారంగా తన భక్తిని శ్రద్ధను అనుసరించి తన యొక్క సౌకర్యానికి అనుకూలంగా తనకు ఉన్నటువంటి వసతుల ప్రకారం భక్తి తగ్గకుండా చేసేటువంటి సేవ ఏదైతే ఉంటుందో అదే గురుసేవ. ఆ సేవ వల్ల ఏమవుతుంది అంటే తనను తాను తరింపజేసుకున్నటువంటి జ్ఞానాన్ని పొందుతాడు గురుదేవుని యొక్క అనుగ్రహం వల్ల. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత 12వది జీవకారుణ్యం అంటే మమాత్మ సర్వభూతాత్మ సర్వేక సమస్తమైనటువంటి ప్రాణికోట్లను కూడా తనతో సమానంగా ప్రేమించాలి. అంటే పనికిమాలినటువంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోండి, మురికి వాటిని కూడా వాటికి సేవ చేస్తూ ఉండండి అని కాదు. వాటిని హింసించవద్దు. వీలైతే కాస్త ఏదైనా పదార్థాన్ని అందించండి. లేదనుకో మనుషులకి ఇవ్వనటువంటి విలువకు కూడా కుక్కలను తీసుకొచ్చి వాటికి ఒళ్ళు మొత్తం కూడా శుభ్రం చేసి మంచి మంచి టవల్స్ పెట్టి మరి బోలెడని ఖరీదైన షాంపూలు వేసి వాటికి చేసేటువంటి సేవ తన ఇంటి పెద్దవారైనటువంటి ఆ గృహ యజమానులైన అత్తమామలకి తల్లిదండ్రులకి చేయడం అనేటువంటిది మానివేశారు. అటువంటిది జీవకారుణ్యమా అంటే కాదు. జీవకారుణ్యం అంటే జీవుల పట్ల జీవులని అనవసరంగా హింసించకుండా ఉండాలే కానీ వీలైతే వాటికి ఏదైనా తినడానికి అవి బ్రతకడానికి ఆకలితో ఉన్నప్పుడు వాటి ఆకలి తెచ్చడానికి ఏదైనా చేయాలే కానీ
అలాగా పాములను తెచ్చి ప్రక్కలో పెట్టుకుంటాము, కుక్కల్ని తెచ్చి మనం సోఫాలలో పడుకోబెడతాము, కుందేళ్ళని, చేపలని, కుక్కలని, మరి పక్షులని వాటి యొక్క స్థానాలను వదిలివేసి వీడు తెచ్చి పెంచుకోవడం కోసం, వీడు అందించే సౌకర్యాల కోసం వాటిని ఎంత ఇబ్బంది పెట్టి వాటి స్వేచ్ఛను ఎంత హరిస్తున్నాడో అది జీవకారుణ్యం కిందకు వస్తుందా? ఎప్పటికీ రాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.